అధ్యక్ష సెక్స్ ర్యాకెట్ను కాలుమనీగా రాష్ట్ర వ్యాప్త సమస్యగా చిత్రీకరించే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కండువాలు సగం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడడం చాలా బాధాకరమైన అంశం. కానీ అధ్యక్ష పోయి దానికన్నా ముందు అధ్యక్ష ఇది నిన్న రోజమ్మ మీద 340 కింద ఇచ్చిన రూల్ పొజిషన్ చదువుతాను అధ్యక్ష. రూల్ 340 అధ్యక్ష. మెంబర్ is so named by the speaker shall on a motion being made forthwith put the question that the member be suspended from the house from the service of the house for a period not exceeding the remainder of the session. When the rule position is very clear that speaker does not have the power to suspend anybody beyond the remainder of the session అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీ దగ్గర మీకు లేని అధికారంతో మీరు ఏ రకంగా మా సభ్యురాలను మా మహిళా సభ్యురాలను మీరు ఏ రకంగా మీరు సంవత్సరం పాటు సస్పెండ్ చేయగలుగుతారో నాకు నిజంగా అర్థం కాని విషయం అధ్యక్ష. when the rule position is very clearly saying it is not exceeding the remainder of the session, I don't understand how you people can do it. Okay. హౌస్లో మెన్షన్ చేసిన రూల్ పుస్తకంలో నుంచి రూల్ చదివి వినిపిస్తే ఆ రూల్ ప్రకారము సస్పెన్షన్ కెనాట్ ఎక్సీడ్ ద రిమైండర్ ఆఫ్ ది సెషన్ అని చెప్పి వెరీ క్లియర్గా రూల్ పుస్తకాల్లో రూల్స్ కోడ్ చేస్తూ ఉన్నా కూడా లేని అధికారాన్ని చూపిస్తూ మనం ఈ రకంగా ఒక శాసనసభ్యురాలను ఒక మహిళా శాసనసభ్యురాలను మనం ఈ రకంగా మనం సస్పెండ్ చేసే కార్యక్రమం ఆవిడ చేసిన తప్పు ఏమీ లేకపోయినా కూడా అన్న మాటల్లో ఎటువంటి దోషము లేకపోయినా కూడా ఆవిడను సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడేమో అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులను వాళ్ళేమన్నారు ఇదే శాసనసభలో ఇంకా మిగిలిన శాసనసభ్యులు ఆ బోండా గారు అయితే ఏకంగా పాతేస్తామని చెప్పి ఇదే శాసనసభలో అన్నా కూడా అటువంటి వ్యక్తులు పోరు. చంద్రబాబు నాయుడు గారు అంతు చూస్తానని చెప్పి ఇలా వేలు పైకెత్తి అంతు చూస్తానని చెప్పి అని మా వైపు చూసి ఇలా ఊపినా కూడా ఆయనను సస్పెండ్ చేయరు. ఈ చివరకు అచ్చెన్నాయుడు గారు అయితే అన్న మాటలు అయితే నిజంగా చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన మాటలు అయినా కూడా మా బాధలు దిగమింగుకొని మేము ఇలా ఉంటున్నాం. అటువంటి మాటలు కూడా అన్నా కూడా ఆయనను సస్పెండ్ చేయరు. కానీ రోజమ్మను మాత్రం నిజంగా ఆవిడ అన్న మాటలు ఏమాత్రం కూడా తప్పు కూడా కాదు. ఆవిడ ప్రొటెస్ట్ చేస్తే తప్పన్నట్టుగా ఆవిడని తీసుకొని పోయి సంవత్సరం పాటు ఏ తప్పు చేయకపోయినా కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ రకంగా మీరు ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష రూల్స్ వెరీ క్లియర్గా చెప్తానే. రూల్ 340 నేను చదివి వినిపించాను. మీకు ఆ అధికారం లేదు. మీరు ఈ మాదిరిగా సస్పెండ్ చేసే అధికారం లేనప్పుడు మీరు అధికారంతో మీరు సస్పెండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయ ఉంచి మీరు రివోక్ చేసుకోండి మీ నిర్ణయాన్ని అని చెప్పి చాలా వినయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం మొత్తం శాసనసభ్యులు మా వాళ్ళందరినీ కూడా అదే మాదిరిగా సస్పెండ్ చేసుకోండి. మేమైతే మాత్రం దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. గట్టిగా ఈ శాసనసభ జరగనివ్వము until and unless this session is revoked అని మాత్రం చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. స్పెసిఫిక్ రూల్ బుక్లో లేనప్పుడు మటుకే రెసిడ్యుయల్ పవర్స్ వాడచ్చు అన్నది కూడా రూల్ బుక్స్లో క్లియర్గా ఉన్నాయి. స్పెసిఫిక్ రూల్ బుక్లో లేనప్పుడు మాత్రమే రెసిడ్యుయల్ పవర్స్ వాడచ్చు అని మటుకే రూల్ బుక్లో కూడా అది కూడా క్లియర్గా ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో దయవుంచి ప్లీజ్ డూ నాట్ మేక్ ఇట్ అ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ దట్ వీఆర్ అగెయిన్స్ట్ యూ. Please, because that is not our intention. It might be an overlook. మీరు పొరపాటు జరిగిండొచ్చు మీ సెక్రటరీ అడ్వైస్ వల్ల ఇంకొకటో పొరపాటు చేసిండొచ్చు. దయవుంచి దీనికి ఒక ప్రిస్టేజ్ ఇష్యూ కింద దీన్ని ఎక్కువగా దాన్ని లాగకోకుండా, ఎందుకంటే ఇది రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. రేపొద్దున చైర్లో ఇవాళ మీరున్నారు, రేపొద్దున చైర్లోకి మేము వస్తాము. మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరిగానే సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే హౌస్ జరపడం అన్నది డెమోక్రసీలో ఫెయిల్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి దయవుంచి రాకూడదు. అటువంటి పరిస్థితి రాకుండా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేయొద్దండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రూల్స్ ఇచ్చింది మీరే. రూల్స్ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాయి. 340 రూల్ ఏం చెప్తా ఉందో దయచేసి రూల్ 340 ప్రకారం మీకు లేని అధికారాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దని చెప్పి
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, రోజమ్మను ఇవాళ అసెంబ్లీ గేట్ బయట ఆపారు. ఎందుకు ఆపారు అధ్యక్ష రోజమ్మన్ గేట్ బయటకు? ఆమె సిఎల్పీలోకి రాకూడదా? మా వైఎస్ఆర్ సిఎల్పీ ఆఫీస్లోకి రాకూడదా? శాసనసభ్యురాలు కాకుండా పోయిందా? మీరు ఇచ్చిన సస్పెన్షన్ ఏదైనా ఉంది అని అంటే అది హౌస్కు మాత్రమే పరిమితం. హౌ కెన్ షీ బి బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ది అసెంబ్లీ? మా వైఎస్ఆర్ సిఎల్పీ ఆఫీస్లో కూడా రాకూడదు అని చెప్పడం ఎంతమటుకు ధర్మం? మహిళా శాసనసభ్యురాలను గేట్ బయట ఆపుతా ఉన్నారు. అసెంబ్లీ గేట్ బయట మహిళా శాసనసభ్యురాలను ఆపుతా ఉన్నారు. ఎలా ఆపగలుగుతారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. చాలా క్లియర్గా రూల్ పొజిషన్ చెప్పినప్పటికీ ఈ రూల్స్ మాకు వర్తించవు, రూల్స్ మాకు సంబంధం లేదు అని మీరంతకు మీరే మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష. నిన్న రోజమ్మ అన్న మాటల గురించి కూడా ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష? సెక్సీ ర్యాకెట్ సీఎం అని తప్ప, కామా సీఎం అనిందంటే కామా అంటే కాల్ మనీ, కామా సీఎం అంటే కాల్ మనీ సీఎం. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? మీరు అన్న మాటలు ఎలా ఉంది?